టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేళ న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఇషాన్ కిషాన్ శివతాండవం చేశాడు. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే సిక్సర్ల వర్షం కురిపిస్తూ కివీస్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఇది కేవలం హాఫ్ సెంచరీ కాదు, టీమిండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇన్నింగ్స్. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషాన్ ఏమాత్రం తడబడకుండా మొదటి బంతి నుంచే అటాకింగ్ మొదలుపెట్టాడు. రచిన్ రవీంద్ర బౌలింగ్లో వరుస ఫోర్లతో తన ఇన్నింగ్స్ను ఆరంభించిన ఇషాన్ స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ను ఉర్రూతలూగించాడు. కివీస్ బౌలర్లు అతన్ని కట్టడి చేసేందుకు వేసిన ప్లాన్లన్నీ ఇషాన్ దెబ్బకు తలకిందులయ్యాయి. న్యూజిలాండ్ స్పీడ్ గన్ లాకీ ఫెర్గూసన్ బౌలింగ్లో ఇషాన్ కిషాన్ ఆడిన షాట్లు ఈ మ్యాచ్కే హైలైట్గా నిలిచాయి. ఫెర్గూసన్ వేసిన షార్ట్ బాల్స్ను ఇషాన్ కళ్లు చెదిరే సిక్సర్లుగా మలిచాడు. ఫెర్గూసన్ తన 2 ఓవర్లలోనే 48 పరుగులు సమర్పించుకోవడానికి ఇషాన్ కిషాన్ మెరుపుదాడే ప్రధాన కారణం. ముఖ్యంగా లాంగ్ ఆన్ మీదుగా అతను కొట్టిన సిక్సర్ మ్యాచ్ మొత్తానికే ప్రత్యేకం. ఇషాన్ కిషాన్ కేవలం 23 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. మిచెల్ శాంట్నర్ బౌలింగ్లో అద్భుతమైన షాట్తో 50 మార్కులు దాటిన ఇషాన్ ఆకాశం వైపు చూస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. సంజుతో కలిసి ఇషాన్ చేసిన విధ్వంసం వల్ల భారత్ స్కోర్ బోర్డ్ 12.75 రన్ రేట్తో దూసుకుపోయింది. ఈ టోర్నీలో ఇషాన్ కిషాన్ అద్భుతమైన ఫామ్ను కనబర్చాడు. తన తాజా ఇన్నింగ్స్తో ఒకే టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇషాన్ కిషాన్ చేరిపోయాడు. ఈ లిస్టులో పాక్ ప్లేయర్ టాప్లో ఉన్నాడు. సంజు 3వ స్థానంలో ఉన్నాడు. షాహిబ్జాదా ఫర్హాన్ 2026లో 383 పరుగులు, టీమ్ షిఫెట్ 2026లో 326 పరుగులు, సంజు 2026లో 321 పరుగులు, విరాట్ కోహ్లీ 2014లో 319 పరుగులు, తిలక్ రత్నే 2009లో 317 పరుగులు, ఇషాన్ కిషాన్ 2026లో 317 పరుగులు. జేమ్స్ నీషం బౌలింగ్లో మార్క్ చాప్మన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యే సమయానికి ఇషాన్ కిషాన్ భారత్ను సురక్షితమైన స్థితిలో నిలిపాడు. 25 బంతుల్లో 54 పరుగులు చేసి అతను పెవిలియన్ చేరాడు. ఇషాన్ అవుట్ అయినప్పటికీ అతను అందించిన మెరుపు ఆరంభంతో టీమిండియా 255 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచగలిగింది. ఆ తర్వాత బౌలింగ్తో కూడా న్యూజిలాండ్ను దెబ్బకొట్టింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేళ న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఇషాన్ కిషాన్ శివతాండవం చేశాడు. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే సిక్సర్ల వర్షం కురిపిస్తూ కివీస్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఇది కేవలం హాఫ్ సెంచరీ కాదు, టీమిండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇన్నింగ్స్. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషాన్ ఏమాత్రం తడబడకుండా మొదటి బంతి నుంచే అటాకింగ్ మొదలుపెట్టాడు. రచిన్ రవీంద్ర బౌలింగ్లో వరుస ఫోర్లతో తన ఇన్నింగ్స్ను ఆరంభించిన ఇషాన్ స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ను ఉర్రూతలూగించాడు. కివీస్ బౌలర్లు అతన్ని కట్టడి చేసేందుకు వేసిన ప్లాన్లన్నీ ఇషాన్ దెబ్బకు తలకిందులయ్యాయి. న్యూజిలాండ్ స్పీడ్ గన్ లాకీ ఫెర్గూసన్ బౌలింగ్లో ఇషాన్ కిషాన్ ఆడిన షాట్లు ఈ మ్యాచ్కే హైలైట్గా నిలిచాయి. ఫెర్గూసన్ వేసిన షార్ట్ బాల్స్ను ఇషాన్ కళ్లు చెదిరే సిక్సర్లుగా మలిచాడు. ఫెర్గూసన్ తన 2 ఓవర్లలోనే 48 పరుగులు సమర్పించుకోవడానికి ఇషాన్ కిషాన్ మెరుపుదాడే ప్రధాన కారణం. ముఖ్యంగా లాంగ్ ఆన్ మీదుగా అతను కొట్టిన సిక్సర్ మ్యాచ్ మొత్తానికే ప్రత్యేకం. ఇషాన్ కిషాన్ కేవలం 23 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. మిచెల్ శాంట్నర్ బౌలింగ్లో అద్భుతమైన షాట్తో 50 మార్కులు దాటిన ఇషాన్ ఆకాశం వైపు చూస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. సంజుతో కలిసి ఇషాన్ చేసిన విధ్వంసం వల్ల భారత్ స్కోర్ బోర్డ్ 12.75 రన్ రేట్తో దూసుకుపోయింది. ఈ టోర్నీలో ఇషాన్ కిషాన్ అద్భుతమైన ఫామ్ను కనబర్చాడు. తన తాజా ఇన్నింగ్స్తో ఒకే టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇషాన్ కిషాన్ చేరిపోయాడు. ఈ లిస్టులో పాక్ ప్లేయర్ టాప్లో ఉన్నాడు. సంజు 3వ స్థానంలో ఉన్నాడు. షాహిబ్జాదా ఫర్హాన్ 2026లో 383 పరుగులు, టీమ్ షిఫెట్ 2026లో 326 పరుగులు, సంజు 2026లో 321 పరుగులు, విరాట్ కోహ్లీ 2014లో 319 పరుగులు, తిలక్ రత్నే 2009లో 317 పరుగులు, ఇషాన్ కిషాన్ 2026లో 317 పరుగులు. జేమ్స్ నీషం బౌలింగ్లో మార్క్ చాప్మన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యే సమయానికి ఇషాన్ కిషాన్ భారత్ను సురక్షితమైన స్థితిలో నిలిపాడు. 25 బంతుల్లో 54 పరుగులు చేసి అతను పెవిలియన్ చేరాడు. ఇషాన్ అవుట్ అయినప్పటికీ అతను అందించిన మెరుపు ఆరంభంతో
టీమిండియా 255 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచగలిగింది. ఆ తర్వాత బౌలింగ్తో కూడా న్యూజిలాండ్ను దెబ్బకొట్టింది.